సినిమాని ప్రేమించి ఒక సినిమా కోసం నిలబడితే ఎలా ఉంటుందో ఈ 1 వీక్ చూశాను నేను. నిజంగా యుద్ధం చేశారు. ఒక పక్క ఎస్కేఎన్, ఇంకో పక్క స్టీవెన్ శంకర్, ఇంకో పక్క కిరణ్ అబ్బవరం. మామూలు ముగ్గురు కూడా మట్టి మనుషులు. ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకా కష్టపడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. చెన్నై లవ్ స్టోరీ సినిమా విడుదలై 1 వీక్ అయింది. 1 వీక్లో 50 కోట్ల హైయెస్ట్ గ్రాస్ కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో. కానీ ఒక సినిమాతో మొత్తం ఎంటైర్ సినిమాకి ఒక 50 కోట్ల రూపాయలు గ్రాస్ తీసుకున్నారనుకుంటే, దీనికి 1 వీక్లోనే చెన్నై లవ్ స్టోరీ అనే ఒక సినిమాని అంతా హైప్ చేశారు. నిజంగా సినిమా చూసి సినిమా అంతా భలే చేశారు, భలే పర్ఫార్మెన్స్లు భలే ఉన్నాయి అనుకుంటున్న టైం వేరు. దాని తర్వాత వచ్చిన రివ్యూస్ కానీ వాటన్నిటిని రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటా కూడా వాటన్నిటిని పోరాడి మా సినిమా నిలబడి చాలా కష్టపడి అద్భుతాన్ని చేసామని చెప్పేసి అలా నించుంటాం అనేది చాలా పెద్ద విషయం, అరుదైన విషయం. చాలామంది సినిమాలు తీస్తారు, కానీ ఇలా సినిమాలు తీసి ఇలా ప్రేమించి ఇలా నించోవటం అనేది చాలా పెద్ద విషయం. ఎస్కేఎన్, నువ్వు మామూలుడి కాదు. మీతో లాస్ట్ 22 yearsగా నేను కూడా జర్నీ చేస్తున్నాను కాబట్టి తెలుసు. సచ్ ఎ వండర్ఫుల్. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత పోరాడుతున్నావో అది కనబడతా ఉండింది. అట్ ది సేమ్ టైం కిరణ్ గారు, నాట్ ఏ జోక్ అండి. ఫస్ట్ 6 daysలోనే మన రూపాయి ఎవరైతే పెట్టారో వాళ్ళకి రూపాయి వచ్చేయటమే కాకుండా మళ్ళీ అదనంగా ఇంకో 10 పైసలు లాభం కూడా మీరు ఇచ్చారు మొదటి 1 వీక్లోనే. చాలా పెద్ద విషయం. తను అనుకున్న కథ నమ్మిన కథ మీద, స్క్రిప్ట్ మీద, స్క్రీన్ ప్లే మీద అలా ట్రావెల్ చేస్తా నా సినిమా విజయం సాధిస్తుంది, నా సినిమా పెద్ద సినిమా అని చెప్పి ఏదైతే నించున్నారో హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. సినిమాలు ఇలానే తీయాలి, సినిమాలు ఇలానే చేయాలి. ఇలా చేస్తేనే కొనేవాడికి కానీ వచ్చేవాడికి కానీ ఒక వాల్యూ ఉంటుంది. నిజంగా కూడా థియేటర్స్ కళకళలాడుతున్నాయి చాలా కాలం తర్వాత. ఇట్లాంటి ఒక సినిమాని నించోబెట్టేసి ప్రేక్షకులు ఒక ఎమోషన్ని క్యారీ చేపిస్తున్నారంటే నిజంగా ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, కానీ గౌరీప్రియ గారు, అలాగే డైరెక్టర్ రవి నంబూరు, వీళ్ళందరూ కష్టం ఉన్నప్పటికీ కూడా అలా ఒక్కొక్కడు ఒక్కొక్క యుద్ధ సైనికుల్లాగా నించొని పోరాడటం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. చెన్నై లవ్ స్టోరీ హిట్టా ఫట్టా ఇవన్నీ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే సినిమా 1 వీక్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక నిర్మాత బాగుపడతాడో, ఎవరైతే ₹1 పెట్టిన వాడికి ₹1 10 పైసలు వస్తుందో ఆ సినిమా పెద్ద హిట్ కింద లెక్క. ఐ డిక్లేర్డ్ చెన్నై లవ్ స్టోరీ ఈజ్ హిట్. ఇంకా కిరణ్ గారి మీద నమ్మకం, అంటే నెక్స్ట్ చేయబోయే సినిమాల వాళ్ళకి కిరణ్ అబ్బవరం సినిమా చేస్తే ఇగో ఈ మార్కెట్ వస్తుంది, ఇది ఒక క్రేజ్, ఇంత క్రేజ్ ఉంటుంది, ఇంత మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ఒక నెంబర్స్ అనేది ఇండస్ట్రీలో మాట్లాడుకోవటం సహజం. అవి భవిష్యత్తులో ఇంకా మారుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్కేఎన్ లాంటి వాడు పక్కన ఉంటే కనుక ఎంత దూరం అయినా తీసుకెళ్తాడు సినిమాని, ఎలాగైనా ప్రమోట్ చేయగలడు, అంత సత్తా ఉంది, అన్ని రకాలుగా ఆలోచిస్తాడని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ తమాషగా ఏం రావు, చాలా ఆలోచన ధోరణి, ఇండస్ట్రీని మొత్తం అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఆల్ ది వెరీ బెస్ట్ చెన్నై లవ్ స్టోరీ టీమ్. మొత్తానికి మీరు సక్సెస్ కొట్టారు. దిస్ ఈజ్ రియల్ సక్సెస్. 1 వీక్లోనే మనం పెట్టిన డబ్బులు మొత్తం వచ్చినాయి అంటే అంతకు మించిన సక్సెస్ ఏముంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ చెన్నై లవ్ స్టోరీ టీమ్. టెక్ తెలుగు ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.